దాటిన వాళ్ళకి అనవసరం అండి. పింఛన్ అందుకున్న వాళ్ళకి మీరు ఫ్రీ బస్సు ఎందుకండి? వాళ్ళు ఎగలేక కూర్చోలేక వచ్చి బస్సు సగం వాళ్ళే సీట్లు ఆక్రమిస్తున్నారండి. ఆ పని మైక్ ఉంది కదా అని పోలోమని వాగేయడమే. అసలు బుద్ధి జ్ఞానం ఏమి ఉందో లేదో నాకు తెలియదు. కానీ మీ అమ్మ నాన్న మిమ్మల్ని ఎలా పెంచారో నాకు అసలు అర్థం కావట్లేదు. కానీ ఎందుకంటే ఎంతోమంది నన్ను అడిగితే పెద్దవాళ్ళకి, వికలాంగులకి, స్కూల్ పిల్లలకి వీళ్ళకు ఉండాలి ఫ్రీ బస్ అంతే. వాళ్ళు ఇబ్బంది పడకుండా వెళ్ళడానికి చేయడానికి. ఉద్యోగం చేసి సంపాదించుకునే వాళ్ళకి ఎందుకు నాకు అర్థం కాదు. కాళ్ళు చేతులు బాగున్న వాళ్ళకి ఎందుకంటే నాకు అర్థం కాదు ఫ్రీ బస్సులు. చదువుకునే చిన్నపిల్లలకి, వృద్ధులకి, వికలాంగులకి వీళ్ళకే పెట్టాలి అంతే కదా. ఇంకోటి ఏంటంటే ఈయన ఏమంటాడు, పెన్షన్ తీసుకునే వాళ్ళకి ఎందుకు, వాళ్ళకి ఎందుకంటే వాళ్ళు పెన్షన్ తీసుకొని నువ్వు వాళ్ళు గవర్నమెంట్ ఇచ్చే పెన్షన్తో వాళ్ళే బిల్డింగ్లు కట్టి వడ్డీలకి ఇచ్చుకోవడం కాదు, వాళ్ళ మందులకి వాళ్ళు తినడానికి కూడా కొంచెం ఇబ్బంది లేకుండా ఉంటుందని ఇస్తారు అది. అంతేగాని వాళ్ళ షికార్లకి తిరగడానికి కాదు ఇచ్చేది పెన్షన్. కొంతమంది ఉంటారు తల్లిదండ్రులు చూడలేని వాళ్ళు కూడా ఉంటారు. వాళ్ళ బస్సుకి ఏ మందులకో ఏ హాస్పిటల్కో చూపించుకోవడానికి వాళ్ళకి ఉండాలి కదా కొంచెం. ఇప్పుడు వాళ్ళ సీట్లు కూడా కూర్చోడానికి లేకుండా ఇప్పుడు తయారవుతున్నారు బస్సులో. కొంచెం అర్థం చేసుకోవాలి మాట్లాడామంటే. దీన్ని ఈ విషయంలో సీరియస్గా తీసుకోవాలని నేను అనుకుంటున్నాను. నేను మాట్లాడింది కరెక్టో రాంగో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.